హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్. ఈసారి మాత్రం వెనక్కి తగ్గేదేలే. అప్పుడు తొలి ప్రేమ, ఇప్పుడు హరిహర వీరమల్లు. 27 ఏళ్ల తర్వాత మళ్ళీ సీన్ రిపీట్. తొలి ప్రేమ సెంటిమెంట్ వీరమల్లుకు కలిసి వస్తుందా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ ఎంతలా డిసప్పాయింట్ అవుతున్నారో అందరికీ తెలిసిందే. అంటే ఆయన పొలిటికల్ బిజీ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని వస్తున్నటువంటి సినిమా ఇది. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయినా కానీ పవన్ గారు పొలిటికల్లోకి వెళ్ళడం అండ్ దాని తర్వాత అక్కడ ఆయన డిప్యూటీ సీఎంగా వెళ్ళడం, దాని తర్వాత ఇలా వరుసగా వేరే సమ్ పొలిటికల్ బిజీలో ఈ సినిమా రిలీజ్ డేట్ వరకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఒక క్లారిటీ లేకుండా పోయింది. అయితే ఏప్రిల్, మే, జూన్ ఇలా ప్రతి నెల వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే వచ్చారు మేకర్స్. ఇక లాస్ట్గా చివరికి జూన్ 12 అని కూడా అనౌన్స్ చేశారు, ఒక పెద్ద ఈవెంట్ కూడా పెట్టారు. కానీ చివరి నిమిషంలో వెనక్కి వెళ్ళారు. ఇంకా రిలీజ్ డేట్ మీద ఇక ఎలాంటి క్లారిటీ లేదంటూ కూడా ఫ్యాన్స్ కూడా చాలామంది విరుచుకుపడ్డారు. అయితే మరోవైపు ఓటీటీ సంస్థతో చర్చలు పూర్తి కాలేదు అండ్ ఇవన్నీ కూడా మేకర్లకు కొంచెం తలభారంగానే మారాయట. చివరకు లేటెస్ట్గా హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు మేకర్స్. పవన్ కళ్యాణ్ గారి హీరోగా ఏఎం రత్నం గారి నిర్మాణంలో జ్యోతి కృష్ణ గారు డైరెక్ట్ చేసినటువంటి ఈ భారీ మూవీ హరిహర వీరమల్లు. సో ఈ సినిమా కరోనా కంటే ముందుగానే స్టార్ట్ అయినా కానీ ఈ మూవీలో మధ్యలో చాలా అంటే ఎప్పుడో అసలుకి స్టార్ట్ అయినా కానీ కథ మూలకు పడిందని అండ్ దాని తర్వాత అటకెక్కిందని, ప్రాజెక్ట్ని క్యాన్సిలే చేశారని కూడా రకరకాల రూమర్స్ అప్పుడు వినిపించాయి. బట్ ఇక ఎట్టకేలకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకు డేట్స్ ఇచ్చి షూటింగ్ను కూడా ఫినిష్ చేశారు. ఇక షూటింగ్ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ విఎఫ్ఎక్స్ సమస్యలు వచ్చాయి అండ్ ఇక ఇంతకీ ఈ సినిమా అసలు రిలీజ్ కాకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తుండటంతో ఓటీటీ సంస్థలు కూడా కొంచెం డీల్ అమౌంట్ తగ్గించి అండ్ దాని తర్వాత ప్రొడ్యూసర్స్తో మాట్లాడినట్టు కూడా తెలిసింది. అయితే ఇలాంటి చాలా సందర్భాలు వాయిదాల పడుతూ వస్తుండడంతో వీరమల్లు మీద కూడా ఫ్యాన్స్లో కానీ అండ్ దాని తర్వాత ట్రేడ్ సర్కిల్లో కానీ ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఎప్పటి నుంచో అంత ఈగర్గా వెయిట్ చేసి వస్తుందా రాదా అనే స్థాయికి వచ్చేసారు. ఇకపోతే రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో కూడా తెలీదు అండ్ అనౌన్స్ చేసినా కానీ అదే రిలీజ్ డేట్కి వస్తుందా లేదా అనేది కూడా తెలీదు. అండ్ ఇక లాస్ట్ టైంలో మళ్ళీ వాయిదాలు వేస్తారో అని కూడా ఇలా ఎన్నో డౌట్స్ కూడా చర్చలు నెట్టింట్లో జరుగుతూనే ఉన్నాయి హరిహర వీరమల్లు మీద ఎప్పటికప్పుడు. అయితే ఇక లేటెస్ట్గా ఒక కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించారు మేకర్స్. అదే జూలై 24న ఈ మూవీ రిలీజ్ అవబోతున్నట్లు కూడా కొత్త రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఎన్ని డేట్లు అనుకున్నారు, ఎన్నిసార్లు ఫ్యాన్స్ని నిరుత్సాహపరుస్తారు అన్నది కూడా తెలిసిందే. అంటే ఇప్పుడు చాలాసార్లు అనౌన్స్ చేశారు అండ్ ఇక ఇంతవరకు కూడా హరిహర వీరమల్లు నుంచి వెళ్ళి సరైన అప్డేట్ ఇవ్వలేకపోయారు మేకర్స్. అండ్ కీరవాణి గారు ఇచ్చినటువంటి పాటలు కూడా కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయనే చెప్పాలి. అసలు ఈ మూవీని ఫ్యాన్స్ కూడా అంతగా పట్టించుకోవడం లేనట్టుగా అనిపిస్తుందని కూడా కొంతమంది కామెంట్స్ చేశారు. అయితే సోషల్ మీడియాలో వీరమల్లికి ఏ మాత్రం బజ్ కానీ అండ్ హైప్ కానీ కనిపించలేదు అప్పుడు. అండ్ ఇక ఇందులో చాలా వరకు డూప్తోనే షూటింగ్ చేశారనే టాక్ కూడా చాలామంది బయటకు వచ్చింది. అండ్ ఇక పవన్ గారి బ్లాక్ బస్టర్ తొలి ప్రేమ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా జూలై 24న 1998లో రిలీజ్ అయింది. సో అదే రిలీజ్ డేట్కి ఇప్పుడు వీరమల్లు కూడా వస్తుందన్నమాట. సో ఫ్యాన్స్కి అదొక సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే ఆశలు అండ్ నమ్మకాలు డెఫినెట్గా ఉన్నాయి. మరి వీరమల్లు మూవీకి ఇంకా నెల రోజుల పైగానే టైం ఉంది. బట్ ఈలోపైన సరైన కంటెంట్ వదిలి అండ్ ప్రమోషన్స్కి అండ్ భారీ ఎత్తున నిర్వహించి బజ్ పెంచాలి. దాని తర్వాత ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిది పాన్ ఇండియా మూవీ. సో మరి అలా ఎలా పెంచుతారో లేదో అనేది చూడాలి. మరి ఈ మూవీలో మాత్రం నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు అండ్ దాని తర్వాత బాబీ డియోల్ గారు మొఘల్ చక్రవర్తిగా నటిస్తున్నారు. ఈ మూవీ 15వ శతాబ్దంలో జరిగేటువంటి ఒక హిస్టారికల్ మూవీ, అది కూడా అందరికి తెలిసిందే. అయితే ఇక్కడ పెద్ద పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలా గ్యాప్ తీసుకున్నట్టే పొలిటికల్ బిజీ తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత చేస్తున్నటువంటి ఫస్ట్ మూవీ ఇది. అది కూడా పాన్ ఇండియా రేంజ్లో వచ్చేటువంటి మూవీ. మళ్ళీ దీనికి ఫస్ట్ టైం ఆయన 2 పార్ట్స్ అంటే పార్ట్ 1, పార్ట్ 2గా చూస్తున్నారు. సో ఈ మూవీ అన్ని విషయాలుగా చాలా స్పెషలే ఫ్యాన్స్కి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ రిలీజ్ డేట్స్ అనుకున్నా కానీ సో ఫైనల్గా జూలై 24th అనేది అనౌన్స్ చేశారు. జూలై 24th అంటే గతంలో తొలి ప్రేమ రిలీజ్ అయినటువంటి ఒక డేట్ అనమాట. సో ఆ డేట్ రోజే హరిహర వీరమల్లుని కూడా రిలీజ్ చేస్తే మేబీ సక్సెస్ రేట్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. బట్ ఆ సెంటిమెంట్ డెఫినెట్గా ఎవరికో ఉంటుంది కదా ఎంతో కొంత. తొలి ప్రేమ ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. ఆ టైంలో ఒక ప్రభంజనం అనే చెప్పాలి ఆ సినిమా. తొలి ప్రేమ ఇప్పటికీ స్టిల్ ఆ సినిమాని రిలీజ్ చేస్తే స్టిల్ ఇప్పటికీ కూడా థియేటర్లకి క్యూ కట్ అండ్ హౌస్ఫుల్ బోర్డ్స్ పెట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూడకపోలేదు. సో అలాంటి డేట్లో ఇప్పుడు హరిహర వీరమల్లుని అనౌన్స్ చేశారు. మరి అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందంటే 27 ఏళ్ల తర్వాత
మళ్ళీ అదే డేట్ రోజు అటు తొలి ప్రేమ ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో, సో ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా అదే రేంజ్లో కొడుతుంది. అండ్ దాని తర్వాత కొంచెం చాలా వరకు ఏంటంటే హిస్టారికల్ మూవీ అండ్ ఇది అవుట్డేటెడ్ అయ్యే స్టోరీ కాదు. ఇన్ కేస్ ఇప్పుడు ఏంటంటే కొన్ని సినిమాలు ఉంటాయి, ఈ జనరేషన్లో రాసేటువంటి సినిమాలు ఉంటాయి, బట్ అవి కొద్ది టైం తర్వాత అంటే ఒక 5 years 4 years తర్వాత అవి అవుట్డేటెడ్ అయిపోతాయి. అవి చూసి అంటే ఆడియన్స్కి కొంచెం ఎక్కదు. బట్ హిస్టారికల్కి సంబంధించినటువంటి సినిమా కాబట్టి ఇది ఎప్పటికీ అవుట్డేటెడ్ కాదు. ఇన్ కేస్ ఇంకొక 10 years తర్వాత, ఇంకొక 20 years తర్వాత అయినా కానీ సేమ్ ఇలానే ఆ వెయిటేజ్ అనేది ఆ స్క్రిప్ట్కి డెఫినెట్గా ఉంటుంది. బట్ అది హరిహర వీరమల్లుకు ఉంది. మరి హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు ఆయన ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే హరిహర వీరమల్ని చాలా దగ్గరుండే ప్రమోట్ చేస్తారు. ప్రమోషన్స్కే కొన్ని డేట్స్ తీసుకొని అండ్ నార్మల్గా ఏదో ఇంత మునుపు గతంలో పవన్ కళ్యాణ్ గారు సినిమా అంటే కేవలం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేది, మాట్లాడేసేది, వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు. కొంతమంది ముఖ్యమందికి ఇంటర్వ్యూస్ ఇస్తారట అండ్ కొన్ని టీవీ షోస్ కానీ లేకపోతే మేబీ ఇన్ కేస్ కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే కూడా దాని దగ్గరుండి ఆయన హరిహర వీరమల్ని ప్రమోట్ చేస్తారట. బికాజ్ ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడో రావాల్సిన సినిమా, బట్ ఒక ప్రొడ్యూసర్స్కి ఇంత టైం ఒక సినిమా మీద ఇన్వెస్ట్ చేయడం అండ్ దాని తర్వాత సినిమాకి సంబంధించి బడ్జెట్ అండ్ దానికి సంబంధించి ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రొడ్యూసర్ మీద భారం పడతాయి. సో కాబట్టి ఇది ఇంత లేట్ అయింది కాబట్టి ఆయన దగ్గరుండి ప్రమోట్ చేసి ప్రొడ్యూసర్ మీద ఎలాంటి భారం ఉండకుండా అట్ ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఇన్ కేస్ పబ్లిసిటీ విషయంలో కానీ ఎవ్వరికి ఇబ్బంది పడకుండా కూడా పవన్ కళ్యాణ్ గారే చాలా దగ్గరగా ఉండి ఈ సినిమాని ప్రమోట్ చేస్తారట. సో చూడాలి మరి. ఫర్ ది ఫస్ట్ టైం ఆయన పొలిటికల్ ఎంట్రీ తర్వాత వచ్చేటువంటి సినిమా, డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చేటువంటి సినిమా. బట్ ఆయన మరి ఇప్పుడు ఇంటర్వ్యూస్లలో కూడా పాల్గొంటారు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పాల్గొంటారు. సో ఇది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ లేటెస్ట్గా ఆంధ్రాలో కూడా ఒక 1 year కూడా కంప్లీట్ అయిపోయింది కూటమి పాలన. కాబట్టి మేబీ దాని గురించి కూడా డిస్కస్ చేసే విధంగా ఉంటుంది. అండ్ తర్వాత ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, రాబోయే 4 ఏళ్ళు ఎలా చేస్తారని కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్పబోతున్నారు. మొత్తంగా పవన్ గారి ఫ్యాన్స్కి మాత్రం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చూసేటువంటి ఫ్యాన్స్కి ఇప్పుడు రకరకాల కొన్ని ఈవెంట్స్లో అండ్ కొన్ని ఇంటర్వ్యూస్లలో కూడా ఆయన దర్శనమిస్తున్నట్లయితే తెలుస్తుంది. సో చూడాలి మరి. ఈ సినిమా మీద బేసిక్గా ఎంతో కొంత నమ్మకం ఉంటే తప్పితే ఆయన దగ్గరుండి కూడా ప్రమోట్ చేయడు కాబట్టి సో చూద్దాం మరి పవన్ గారి ఫ్యాన్స్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, కామెంట్ చేయండి.